హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇది మా ఆయన జీన్స్ ప్యాంట్ అండి. చూడండి, అక్కడక్కడ చిరిగిపోయినలాగా ఉంది. అది చిరగలేదండి, దాని స్టైలే అంతా అలా స్టైల్ కాబట్టి తను వేసుకోలేదు మా ఆయన. సో అందుకే నేను ఇది కట్ చేసి మ్యాట్లా కన్వర్ట్ చేయాలనుకున్నా. ఇది నాకు సిక్స్ పార్ట్స్ వచ్చాయి కట్ చేస్తే. ఇంకా పాదతో ఒక టీ షర్ట్ ఉంది, అదేమో 9 పీసెస్ వచ్చాయి. అవి చూడండి నేను ఎలా కుట్టానో అలా కుట్టేసి రివర్స్ చేయండి. రివర్స్ చేసిన తర్వాత బాగా కనిపిస్తాయి. చూడండి, రివర్స్ చేసిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తున్నాయో. అలా బాక్స్ లాగా పేర్ చేయండి. చూడండి నేను ఎలా పేరుస్తున్నానో అలా పేర్చండి. దాని తర్వాత టిచ్చింగ్ చేయడానికి అది అవ్వదు, సో మీరు పిన్స్ అయినా ఏదైనా పెట్టచ్చండి. లేకుంటే నేనేం చేశానంటే పిన్స్ చాలలేదు, సో అందుకే నేను చేయి కుట్టేసుకున్నా. సో మీకు పిన్స్ ఉంటే పిన్స్తో కుట్టుకోండి, లేకుంటే చేయి కుట్టేయండి. నేనైతే చేయి కుట్టు 4 దుక్కులు చేయి కుట్టేస్తా. సో చేయి కుట్టేసి టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుందో అలా కనిపించాలి. సో బ్లాక్ది నేను ఒక క్లాత్ తీసుకొని కింద వేసి కట్ చేసా. దాని కింద వేసి కట్ చేసి అలాగే 4 దుక్కులా టిచ్చింగ్ చేసా. దాని తర్వాత సైజ్లా కట్ చేశాను. చూడండి నేను ఎలా సైజ్లో కట్ చేస్తానో అలా కట్ చేయండి, లేకపోతే టిచ్చింగ్ అవ్వదు. సో 4 దుక్కులు అలా అంటే సైజ్లో కట్ చేసేయండి, ఎక్స్ట్రా క్లాత్ ఏంటి ఉంటే. అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 mm ఉండే క్లాత్ తీసుకొని లాంగ్ది ఎలా పెట్టండి చూడండి, అలా కుట్టండి. నేను ఎలా కుడుతున్నానో అలా కుట్టండి. చూడండి నేను ఎలా కుడుతున్నానో, సో అలా కుట్టండి. అలా కుడితే ఏంటంటే రివర్స్ చేయడానికి అవుతుంది. ఆ రివర్స్ చేసినప్పుడు ఏంటంటే మడత పెట్టేసి ఇలా రివర్స్ చేసేసి ఒక పైపింగ్ ఎలా చేస్తామో అలా కుట్టేయచ్చు. చూడండి నేను ఎలాగ స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడాలి ఎలా నేను సైజ్ చేస్తున్నాను. అలా సైజ్ చేసి తిరిగేసి ఒక మడత పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయండి. పైపింగ్ ఎలా చేస్తారు అలా కనిపిస్తుంది అది. చూడండి చేసిన తర్వాత ఎంత చక్కగా ఉందో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.